మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఆరోగ్యానికి మంచిదే. కానీ మా ఇంట్లో అతి తక్కువగా తినే కూరలలో ఒకటి ఈ తోటకూర. నాకైతే చాలా ఇష్టం. కానీ మా వారికి నచ్చదు. నచ్చటమే కాదండోయ్ పడదు కూడా. అదేంటో కొంతమందికి తోటకూర తింటే కడుపులో నొప్పి వచ్చిద్ది. మా వారికి అంతే. అందుకే ఎక్కువగా ఇప్పుడైతే తక్కువ సార్లు తింటున్నా కానీ ఒకప్పుడు అయితే ఎక్కువ సార్లు తిన్నా. ఎప్పుడంటే నేను బాలింతగా ఉన్నప్పుడు. నేననే కాదులేండి, ఎక్కువ శాతం ఎవరైనా బాలింతలప్పుడు ఇంట్లో వాళ్ళు తోటకూర మంచిదని వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి చేసి పెడతారు కదా. అప్పట్లో మా పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోటకూర ఎట్లుందో అప్పుడు కూడా అట్టే ఉండేదండి. విత్తనాలు వేయకుండానే ఎక్కడ చూసినా తోటకూరే కనిపించేది. ఇంకా 2 రోజులకి 3 రోజులకి తోటకూర చేసి పెట్టేది అమ్మ అప్పుడు. ఇంకా ఇప్పుడు నేను అమ్మ చేసే విధంగా ఈ తోటకూర చేసేది ఎలానో చెప్తాను. ముందు తోటకూర శుభ్రంగా కడిగి కోసి పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేశాను. జీలకర్ర ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా కోసి వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 కచ్చపచ్చ దంచి వేసేసి కట్ చేసి పెట్టిన తోటకూరని వేసి మూత పెట్టేశాను. తోటకూర లేతగా ఉంది కాబట్టి నీరు ఎక్కువ వచ్చేసిద్దని ముందు ఉప్పు వేయలేదు. ఇక కూర కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా అంటే కొద్దిగా కారం వేసేసి ఒకసారి ఇదంతా కలిసేలాగా గరిటె తిప్పేస్తే తోటకూర రెడీ అయిపోయి. కొంతమంది ఈ కూరలో నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది అంటారు. నాకైతే ఇలా ఇష్టం. మీకు కావాలంటే కొంచెం నువ్వుల పొడి వేసుకోండి. తోటకూర అయితే టేస్ట్ అదిరిపోద్ది.